ఒక్కొక్కరిని పిలిచారు. ఏకంగా ఏఐసీసీ చీఫే డైరెక్ట్గా మాట్లాడారు. బాబు మీకు క్యాబినెట్లో చోటు కల్పించలేం, ఆల్టర్నేట్గా ఇంకో పదవి తీసుకోండి తేల్చి చెప్పేశారు. ఇలా 6 నేతలకు నో ఛాన్స్ అని చెప్పేశారు. సరే, ఆ 3 బెర్తులు దక్కేదెవరికి అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఖాళీగా ఉన్నవే 3 మంత్రి పదవులైతే అమాత్య యోగం కోసం ఏకంగా 10 మంది ఆశావహులు ఉన్నారట. మంత్రి పదవి యోగం దక్కేదెవరికి? అమాత్య రేసులో ఉన్నది ఎవరు? మరోసారి హాట్ టాపిక్గా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ. మిగిలిన 3 బెర్తులు కూడా భర్తీ చేస్తారని టాక్. ఆశావహులను బుజ్జగిస్తున్న అధిష్టానం, రాష్ట్ర నేతలు. బెర్తివ్వలేమని 6 పిలిచి మరీ బుజ్జగింపులు. అమాత్యయోగం దక్కే ఆ 3 లక్కీ పర్సన్స్ ఎవరు? తెలంగాణ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అంశం మరోసారి తెరపైకొచ్చింది. 6 మంత్రి పదవులు ఖాళీ ఉంటే ఎన్నో వాయిదాలు, మరెన్నో అడ్డంకులు, చాలా ఈక్వేషన్స్ తరువాత 3 భర్తీ చేశారు. మిగిలిన 3 పదవులను కూడా రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లోపే భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తోందట. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా కేబినెట్ విస్తరణపై డిస్కషన్ చేశారు. అయితే మంత్రివర్గంలో మిగిలిన ఆ 3 పదవుల కోసం దాదాపు 10 మందికి పైగా నేతలు పోటీ పడుతున్నారు. అమాత్యయోగంపై ఆశలు పెట్టుకున్న వారందరికీ పదవి ఇవ్వలేరు కనుక కొంతమంది నేతలను పిలిచి స్వయంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. హైదరాబాద్ వస్తూనే మొదట 6 ఎమ్మెల్యేలను హోటల్కు పిలిపించుకుని మాట్లాడారు ఖర్గే. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలతో 1-to-1 డిస్కస్ చేశారు. ఈ 6 కేబినెట్లో చోటు కల్పించలేమని చెప్పేశారట. ఆశావహుల ముందు పలు పోస్టులను ప్రస్తావించారట. ప్రభుత్వ చీఫ్ విప్, కేబినెట్ ర్యాంకు ఉన్న కార్పొరేషన్ పదవులైన ఆర్టీసీ చైర్మన్, మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్, హుడా, ఫ్యూచర్ సిటీ కార్పొరేషన్ వంటి పోస్టులు ఇస్తామంటూ ఆశ చూపారట. దీంతో కొంతమంది నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రేమ్ సాగర్ వంటి నేతలైతే అసంతృప్తితో రగిలిపోతుంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుజ్జగించారు. ఇక మల్రెడ్డి రంగారెడ్డి, బాలునాయక్, సుదర్శన్ రెడ్డి కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవి రాని వ్యక్తులు ఎవరనేది తేలిపోయింది. ఇక ఖాళీగా ఉన్న 3 కేబినెట్ బెర్తులు ఎవరికి దక్కుతాయనేది ప్రస్తుతం కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఖర్గేతో మీటింగ్కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పిలవకపోవడంతో ఆయనకు కేబినెట్ ఛాన్స్ దక్కే అవకాశమున్నట్లు చర్చ జరుగుతోంది. పార్టీ అధిష్టానం కూడా గతంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి బెర్త్ ఖాయమంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇక మిగతా 2 మంత్రి పదవుల్లో గ్రేటర్ కోటాలో 1 ముస్లింలకు ఇవ్వనున్నట్లు గాంధీ భవన్ వర్గాల టాక్. ఇక మరో బెర్త్ ఎవరికి దక్కుతుందనేది సస్పెన్స్ గా మారింది. 2 మాలా, 2 మాదిగలకు ఆల్రెడీ కేబినెట్ లో అవకాశం దక్కడంతో ఎస్సీలకు అవకాశం లేదంటున్నారు. ఇక మిగిలిన 1 బీసీకా, ఓసీకా అనేది క్లారిటీ లేదు. అయితే నిజామాబాద్ జిల్లా నుంచి రేసులో ఉన్న సుదర్శన్ రెడ్డికి చోటు కల్పించలేమని చెప్పారు కాబట్టి ఎమ్మెల్యే మదన్ మోహన్ ను కేబినెట్ లోకి తీసుకుంటారన్న టాక్ వినిపిస్తోంది. ఈసారి కేబినెట్ ఎక్స్పాన్షన్ లో ఏ ఈక్వేషన్స్ పనిచేస్తాయో, లాస్ట్ మూమెంట్ లో కేబినెట్ లో చోటు సంపాదించుకునేదెవరో చూడాలి మరి.